జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని వల్లభపూర్లో శుక్రవారం లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న గ్రామ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత కార్యకర్తలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కటకూరి గౌతమ్, మాజీ అధ్యక్షులు అంపాల బాబు, మాజీ సర్పంచ్ పొన్నగంటి రత్నకుమార్, రత్నాకర్ రావు, తంగలపల్లి కొమరయ్యతో పాటుగా పలువురు పాల్గొన్నారు. చేతి గుర్తుకే ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. వెలిసాల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే మన ఓటు. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే మన ఓటు. ఉన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఉన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. వెలిసాల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే మన ఓటు. ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గౌతమ్, వల్లభాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు. నా పేరు కట్కూరి గౌతము, వల్లభాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈరోజు 13 తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వెలిసాల రాజేంద్రరావు గారి నాయకత్వంలో వల్లభాపూర్ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఇంటికి తిరుగుతున్నాము. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్నను గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో మన వల్లభాపూర్ని 205 మెజార్టీ ఇచ్చాము. అదేవిధంగా ఈసారి రాజేంద్ర అన్న గారిని కూడా 500 మెజార్టీ ఇస్తామని చెప్పేసి నమ్మకంతో చెప్తున్నాము. అదేవిధంగా మన రేవంత్ అన్న గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ మహిళలకు బస్సు ఉచితం ఇచ్చిండు. అదేవిధంగా 200 కరెంటు ఉచితంగా ఇచ్చిండు. అదేవిధంగా గ్యాస్ కూడా మనకు 500కే సబ్సిడీ ఇస్తున్నారు. మళ్ళీ పోతే రైతు బంధు పడుతున్నాయి, 7,000 నుండి పైకి పడ్డాయి. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా మరి రాష్ట్రంలో అత్యధిక సీట్లు రావాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యులు 13 సీట్లు వస్తున్నాయని చెప్పేసి నమ్మకంగా చెప్తున్నాను. జై కాంగ్రెస్, నాయకత్వం నాయకత్వం. పార్లమెంట్ ఎలక్షన్లలో వెలిసాల రాజేంద్రరావు గారి అభ్యర్థిత్వాన్ని గల్లబెల్లి కుమరయ్య, మరి వల్లభాపూర్ గ్రామంలో కొద్దిగా సీనియర్ లీడర్ నేను. నాతో పాటుగా సహచరులు వీళ్ళందరూ నాతో ఉన్నోళ్ళే, వీళ్ళంతా అందరు సీనియర్ నాయకులమే ఇక్కడ ఉన్నది. అయితే ఈరోజు రేపు 13 తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన వెలిసాల రాజేంద్రరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఆలోచనతో మేము అందరం కష్టపడి ఇంటింటి తిరుగుకుంటూ ప్రచారం చేస్తున్నాం. దగ్గరకుండా దగ్గర పోయి కొద్ది రెడీ అన్న బుష్. ఓకే రెడీ. నా పేరు సీనియర్ నాయక్ ఇస్లాం. అందరూ పేరున అందరు బాగా కష్టపడి పనిచేస్తున్నాం. ఈసారి కంపల్సరీ గెలుస్తామని అతి నిజాన్ని తీయాలని నాగేశ్వర్. నేను కరీంనగర్లో ఉంటున్నా, కానీ వల్లభాపూరే. అయితే మేము ఇక్కడ కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్ తరఫున వచ్చి ప్రచారం చేస్తున్నాం. ఇంటింటి స్పందన బాగానే ఉన్నది. మేము అందరికీ ఇక్కడ పనికి 6 పథకం కాడికి వచ్చి